సేనాధిపతి మహారాజా మన డేట్స్ ఏంటి చెప్పు సరే. 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బోయ్ 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 వద్దని చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. ఎంతో వద్దుగా ఈవెంట్. బట్టలేంటి మొన్న లొంగిపోయారంట? అది అవతల వైపు ఆడవాళ్ళు ఉన్నారు మహారాజా, అందుకే మన బట్టలు లొంగిపోయారు. ఎందుకు లొంగిపోయారు అలాగా? అంటే వాళ్ళకి కూడా మీ వీక్నెస్ వచ్చింది, అందుకే లొంగిపోయారు. యదా రాజా తదా ప్రజ. అవును, ఘాట్ ఏంటి అక్కడ? మొన్న అడవిలోకి వెళ్తే పులి దాడి చేసింది మహారాజా. పులి దాడి చేసినప్పుడు మనం ఏం చేయలేసా? ఆ విజయప్పుడు మనం చచ్చిపోయిన యాక్ట్ చేసాం అనుకో, మనం చూసి వెళ్ళిపోతే. పులి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టే యాక్టింగ్ చేశా, కాకపోతే నాకు యాక్టింగ్ రాదు కదా, దొరికిపోయా దానికి. మన కొడుకులేరి వెనక పక్క ఉన్నారు. నా కొడుకులు వస్తున్నారు, మామూలుగా ఉంటారు. తండ్రి గారికి వందనామాలు. పక్కనవ్వలేం కదా. కుమార్ రాజా అయ్యా కింద ఏమైంది? దండి మీద ఆరేసిన వదిలాను. కుమార్ రాజా వారు ఇంకా తండ్రిగా రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి మీరు ఈ రాజ్యం ఇద్దరు ఒకరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నాకు వద్దు, ఆడికి టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. రాజ్యం తీసుకోవాలన్నా, వారసత్వం ఎవరో తీసుకోవాలి కదా. సరే ఇచ్చి మీరు ఏడ్ చేయాలి. ఏం చేద్దు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాళ్ళు సమాధానం చెప్తే ఎవరు బాగా చెప్తారో వాళ్ళకే ఇస్తాను రాజ్యం. మరి ఇచ్చే నాకు. అలాగే ఉండవే, చెప్పేస్తాను కదా నేను. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది? కిరీటము కత్తి. రాజుకు ముఖ్యంగా కావాల్సింది? రాణి. సరే, రెండో ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? గుర్రమా? రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? రాణే. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. ఎంతమంది రాళ్ళు కావాలి? మొత్తం రాజ్యాలన్నీ మూచాను పక్కన, ఏ రాజ్యం లేకుండా పోనది. ఆడికి వెళ్ళిపోయిందా నీకు లేదని గొడవ? రాజు కష్టాల్లో ముఖ్యంగా కావాల్సింది? రాజు కష్టాలు కావాల్సింది? రాణే ఓదార్చదు కదా. చివరిగా మీకు కొన్ని పరీక్షలు పెడతాను. పరీక్షలా? రక్త పరీక్ష. దొరికిపోతావేంటి? సో ముందుగా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, లోపల మీ ఇద్దరికి బల పరీక్ష పెడతాను. కమాన్. బలాత్కారం అనలేదు, బల పరీక్ష అన్నాడు. ఇదే మిగతా మొక్క ఏది? అలా బిందుకు మాట్లాడుతున్నట్టు ఇచ్చాను మొక్క. స్టార్ట్. ఏం సెల్గా తిట్టొచ్చిన మనకు. ఓడిపండు ఓడిపండు ఓడిపండు. మన రాజ్యంలో దొంగలు పడ్డారు, కోటలోని వజ్రాన్ని పట్టుకెళ్ళిపోయారు. వాడు దొరికిపోతే వాడికి ఏ శిక్ష చేస్తారు? నేను తల నరికేసి చేతులు కాళ్ళు కూడా నరికేస్తా. నువ్వేం చేస్తావు? ముందు వజ్రే సంపాదించండి. వజ్ర లేకుండా మనకి తిండికే తెప్పలేదు. వజ్రేలా మన రాజ్యంలో ఒక అమ్మాయి మోసపోయింది, న్యాయం కోసం మన దగ్గరకు వచ్చింది. ఆ మోసం చేసేవాడిని ఎలా పట్టుకుంటారు? నువ్వైతే ఏం చేస్తావు? మన రాజ్యంలో మోసం చేసాడు ఎవడో నీడు తెప్పించి నిన్న 4 ఉద్ది తొప్పేసుకుంటాడు. రాజావారు పక్క రాజ్యం వాళ్ళు లెటర్ పంపించారు. అమ్మో, ఇది ఇంగ్లీష్ లో ఉంది, మీరే చదవాలి. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. ఈ నెల 26 తారీఖు నుంచి ఇంటర్మీడియట్ డైట్ అంటే ఏం చేయాలి? మరి ఏమని ఉండవు, మరి అన్ని మార్చుకోవడమే. రోజుకి 6 గంటలే. ఏంటి 6 గంటలు? ఏం చేసి నేను 6 గంటలే? 6 గంటలే. మిగతా 18 తర్వాత అంట పెట్టడమే. ఏంటి అదే అదే మీ ఇద్దరికి బిల్లు పరీక్ష. నేను కట్టలేదు బిల్లు. బాగా అక్కడ ఎదురుగా పెట్టుంది చూసావా? ఆడదా మాదని అడగొద్దు. దా, ఎక్కడి నుంచి పెట్టను గురి కొట్టావో పట్టి చచ్చిందావో నువ్వే రాజువి.
జస్ట్ మిస్ కొడిసా ఎక్కడ పెట్టని ఆ దగ్గర చాలా చెప్పింది ఇప్పుడు అదే కొట్టలేపో నేను కొట్టనేటి కొట్టు ఒక్క నిమిషం అది వద్దు ఇల్లు వద్దు గిల్లు వద్దు కొట్టాను 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 లాస్ట్ పరీక్ష ఏంటి ఇద్దరు ఎవరు ఒకలే మిగలాలి నాన్నగారు ఏంట్రా వీరతిలకం ఎవరిని పెడతారేమో అని వేరే పక్కన మన చెలికెత్త 2 ఉంది అసలు పెట్టించుకొచ్చి వీరతిలకం ఏముంది ఐ లవ్ యూ అంది బాబు ఏంటి రారా రావాలా రారా ముందుకు రారా మళ్ళీ పరిగెట్టు ఇప్పుడు పరిగెట్టలేదు పరిగెట్టురా రావాలి కాదు మరి ఎలాగేమంటుంది అయ్యో వేసిమంతవా చేసి చచ్చిపోండి చచ్చిపోండి కాబోయే మహారాజ్ చచ్చిపోయాడు కాబట్టి రాజుని మళ్ళీ నేనే లెగురు ఓరే 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 గంటడు జస్ట్ కొంటాడు ఓరే చచ్చిపోండి ఏం చేస్తున్నా ముగ్గేసాను కదండి కల్లాపు చల్లేద్దాం అనుకుంటున్నా చెప్పడం మర్చిపోయాను మా పెదనాన్న ఊరి నుంచి వస్తున్నాడు ఆయన ఇప్పుడు రావడం ఏంటండి ఎందుకే కంగారు పడతావు ఇంతకీ తగ్గిందా జబ్బు అది జబ్బు కదే అది అలవాటు చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడుతున్న మధ్యలో డిస్టర్బ్ చేస్తే అది మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాడు అది పెద్ద ప్రాబ్లమా ఏంటి నేను మేనేజ్ చేస్తాను ఓకేనా ఒక పెదనాన్న వచ్చింటున్నాడు నువ్వు లోపలికి వెళ్ళి అమ్మో ఎరా ప్రసాదో ఎన్ని రోజులు అయిపోయిందిరా నిన్ను చూచా బాగుండావా ఒక ఫోన్ చెయ్యాలి కదరా ఏ కన్నా పోతే ఒక పేగేది కదరా దూరం నీకు నాకు చపాతీ పిండి బిస్కెట్ బిస్కుతున్నాడు మామయ్య ఎప్పుడు వచ్చారు ఆడు మాట్లాడుతూ డిస్టర్బ్ చేద్దానా ప్రసాదో ఎలా ఉన్నావురా బాగుండావా ఎలా ఉన్నావురా బాగుండావా ఒక ఫోన్ లేదు ఒక పలకరింపు లేదు ఏమీ లేదు పెద్దనన్న ఏమైపోయాడు మామయ్య ఎప్పుడు వచ్చారా ప్రసాద్ బాగున్నావురా బాగున్నా రండి ఊర్లో అందరూ బాగున్నారా పెదనాన్న ఊర్లో అందరూ ఏం బాగుంటాడు మరా ఊరంతా నాశనం అయిపోయిందిగా మామయ్య టీ ఏమైనా తాగుతారా ఏం బాగుంటాడు మరా ఊర్లో అందరూ సరే పెద్దమ్మ బాగుందా మొన్న యాక్సిడెంట్ అయ్యింది నీకు ఫోన్ చేసిందంటగా అవును మీద పార్టీలో లిఫ్ట్ చేయలేదు ఫోన్ లేపాలిగా పెద్దమ్మ ఫోన్ లేపాలిగా పెద్దమ్మ అంటే ఇది లేదా నీకు మర్యాద లేదా మామయ్య టీ ఏమైనా తాగుతారా ఫోన్ చెయ్యాలగా పెద్దమ్మకి బా మా వంశంలో టీ పెట్టాలంటే నువ్వే తల్లి థ్యాంక్ యూ మామయ్య అమ్మా టీ పెట్టాలంటే నువ్వే మా టీ తర్వాత బాగుందా మామయ్య అమ్మా మహాలక్ష్మి అమ్మ నువ్వు టీ పెట్టాలంటే నీ తర్వాత టీ ఎవరైనా చాలా బాగుంది అమ్మా మహాలక్ష్మి అమ్మ నువ్వు నన్ను కొట్టడం మాత్రం 3 సార్లు ఇప్పుడు పొగిడించుకుంటాను నువ్వు మీరు ఎప్పుడైనా పొగిడారా సర్లే నువ్వు సైలెంట్ లోపలికి వెళ్ళి పని చూసుకోను అలాగే ఏందన్నా ఇడికి తీసుకొచ్చావు నేను పొద్దున్న నుంచి ఒకటి ఫాలో అవుతున్నారా సూట్ కేసు డబ్బులు డ్రా చేసినట్టు ఇంటికి వచ్చాను ఇక్కడికే అందుకే ఇక్కడికి వచ్చా నువ్వు బెదిరించరా ఫస్ట్ మాది ఇల్లు షాప్ కాదు షటల్ గ్రీజ్ పెట్టడానికి షాప్ లెట్ పక్కన ఇల్లు ఫేస్ వాల్యూ ఉండాలి దొంగ కన్నా ఇడ్రా రాయ్ ఏమే ఏమండి ఇంట్లో పాత కథలు ఉంటే పట్రా సాన పెట్టే వాళ్ళు వచ్చారు ఫేస్ వాల్యూ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు ఎవరు మీరు? దొంగలో మీ ఇంట్లో ఒక నన్నేం చేయొద్దు ప్లీజ్ నన్నేం చేయొద్దు ఆడేం ఫిక్స్ అవ్వలేదు నువ్వు ఎందుకు అయిపోతున్నావు అయినా నేను ఆడవాళ్ళు ఏం చేయను నన్నేం చేయొద్దు నేను మొగళ్ళు కూడా ఏం చేయను మీ ఇంట్లో ఒక ముసలోడు వచ్చాడా అమ్మ ముసలు వదిలే సరే ముసలు కూడా ఏమనొద్దండి నేను ఎవరిని ఏం చేయను ఆ ముసలోడు వచ్చేటప్పుడు ఒక సూట్ కేసు తీసుకొచ్చాడు దాంట్లో డబ్బులు ఉన్నాయి అక్కడ డబ్బులు కావాలి ఇస్తే వెళ్ళిపోతా ఏంటి గొడవ అరే ముసలోడా యారా ఏమైంది ఏంటి గొడవ అరే ముసలోడా యారా ఏంటి ఏమైంది గొడవ అరే ముసలోడా యారా ఏమైంది ఏంటి గొడవ
ఏంటి 3 సార్లు చెప్తున్నాడు? అతను ఏదో చెప్పేటప్పుడు మధ్య డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అదే చెప్తుంటాడు. అతను చెప్పింది కంప్లీట్ అయిపోవాలి. అమ్మో అలా ఉందా? ఇగో ఏంటి బాబు ఏం కావాలి నీకు? నేను దొంగోడిని. ఏంటి బాబు ఏంది ఏం కావాలి నీకు? పొద్దున్న 10 లక్షల సూట్ కేసులు తీసుకొచ్చా కదా, ఎంతో డబ్బు, ఆ సూట్ కేసు కావాలి. అదే పెదనాన్న నిన్ను ఉదయం నుంచి ఫాలో అవుతున్నాడట. ఏరే నన్ను కూడా వదిలేలాగలేడుగా ఇటో. ఇవన్నీ కాదు, నాకు ఆ సూట్ కేసు డబ్బులు కావాలి. ఏంటి ఆ సూట్ కేసా? అదే పెదనాన్న. ఏంటి ఆ సూట్ కేసా? నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. నాకు అర్జెంట్ గా బ్యాంక్ లో తెచ్చిన డబ్బులు కావాలి. అదా అదే అదా అదా. సరే చెప్తాను దా. చెప్పు. పొద్దున్న పడుకొని లేచానుగా, లేచి కాఫీ తాగాను. కాఫీ తాగి మంచిగా పట్టుకొని టీవీ ఆన్ చేస్తే అదంతా కాదురా, పొద్దున్నే లేచానుగా, టీ తాగానుగా, పేపర్ చదువుకొని టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేయగానే రగులుతోంది మగులు పొద. పొద్దున్నే లేచానుగా, ఆటో ఎక్కానుగా. ఆటోలో అమ్మాయిలు చాలా బాగున్నారు. ఒక అమ్మాయి అలా పడిపోయింది కింద. ఎక్కడ పడింది? దొంగతనం చేయలేవా నువ్వు? అది కాదు పెదనాన్న, ఆటో దిగిన తర్వాత నేను చెప్పండి. ఆటో దిగాను కదా, దిగిన తర్వాత బ్యాంకు కోసం అలాగెళ్తుంటే పక్కనే పకోడీ ఉంది. పకోడీ కరకర నమిలే చాలా బాగా చేశాడు. ఏ కరకర పొద్దునే లేచాను పుస్తు పోస్తాను కొని డబ్బులు ఎక్కడ చెప్పరా అంటే మళ్ళీ మొదటి నుంచి. అరే ప్రసాద్, అరే ప్రసాద్, అరే ప్రసాద్ బాగుంటావారా? ఫోన్ కూడా చేయలేదు ఇన్ని రోజులు. పెద్ద గుర్తులేదా? నువ్వేరా నువ్వు? నువ్వేరా నువ్వు? ఏం చేస్తున్నాడు రా? పొద్దున్న నుంచి అంటే మా ఇంటికి ఇదే తలుపు కూడా వచ్చాడు. మీరు అది అడిగారని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మీకు దండం పెడతాను సార్. నేను మధ్యలో మాట్లాడిన మాటనండి, మీరు అక్కడి నుంచి చెప్పండి సార్. ఆ పకోడీ దగ్గర నుంచి చెప్పండి. కరకర నువ్వు టీ తాగిన తర్వాత ఏం చేసావు అడుగుతున్నాడు. టీ తాగిన తర్వాత స్నానం చేసావు లోపలికి వెళ్ళి. స్నానం చేశాను. స్నానం ఎలా చేశాను? సబ్బు ఉంది, సబ్బు పక్కన మగ్గు ఉంది, కింద బకెట్ ఉంది. బకెట్ తీసుకొని నీళ్ళు తీసుకొని ఒంటి మీద వేసుకొని సార్ మీరు ఎలా స్నానం చేశారు? నాకెందుకు సార్? నాకెందుకు మీరు ఎలా స్నానం చేశారు? ఉంది, మగ్గు ఉంది, బకెట్ ఉంది, తీసుకొని స్నానం చేశాను. చాలా బాగా అయింది స్నానము. సూట్ కేసు ఎక్కడ ఉందో చెప్పండి సార్. తీసుకోండి సూట్ కేసు తీసుకోండి. థ్యాంక్స్ సార్. ఒక అరగంట లేట్ అయినా మొత్తానికి వస్తుండావా ప్రసాద్? వస్తున్నాను పెదనాన్న. ఇదే బ్యాగ్ లో పెట్టారా? ఇదే బ్యాగ్ అంతా ఖాళీగా ఉంది. ఇదే డబ్బులే. ఆ బ్యాగ్ వేరు కదా, అది విజయవాడలో పెట్టాను. విజయవాడలో ఎందుకు పెట్టానో చెప్తాను. చాలా మళ్ళీ పిడిచాడు వెళ్తావా? ఈ బ్యాగ్ హైదరాబాద్ స్టార్ట్ అమ్మ మహాలక్ష్మి అమ్మ, నువ్వు మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. నీ తర్వాత అమ్మ మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. అమ్మ మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో ఫీల్ అవ్వక ఆ పని నేనే చేద్దాం అనుకున్నా.